రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ అతని అసిస్టెంట్ వంశీకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆనంద్ అనే వ్యక్తి మున్సిపాలిటీ పరిధిలో 4 అంతస్తుల ఇంటిని నిర్మించాలనుకున్నాడు. పర్మిషన్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ను సంప్రదించగా 1.5 లక్షలు డిమాండ్ చేశాడు. 80,000కు ఒప్పందం కుదుర్చుకుని 75,000 తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. ఐజా అతని యాక్చువల్ పోస్టింగ్ ఇక్కడ ఆదిబట్ల ఆమనగల్లు ఇన్ఛార్జ్ అతను. తన అసిస్టెంట్ని ఇక్కడ ఆఫీస్ దగ్గర పెట్టేసి అసిస్టెంట్కు పైసలు ఇవ్వమని చెప్పాడు. అసిస్టెంట్ పైసలు తీసుకుంటుంటే పట్టుకున్నాం మేము. అసిస్టెంట్ వంశీకృష్ణను పట్టుకున్నాక ఇమీడియట్లీ ఇతని లొకేషన్ జిల్లెలగూడలో వచ్చేది. అక్కడ ఇంటికి వెళ్ళేసి ఇంకొక టీము మెయిన్ అక్కీని కూడా తీసుకొచ్చారు. అది ఏమీ ఇల్లీగల్ లేదు, లీగల్ ప్రాసెస్లోనే ఈ మనీ అడిగారు. ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వ అధికారి కానీ మిమ్మల్ని లంచం అడిగినప్పుడు 1064 మా టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము.